this road starts. బాగుందని ఈడ ఈ పూలు మెయిన్ రోడ్ మీద. ఇంతనే హైవే మీద జాగ్రత్త కదా చాలా యాక్సిడెంట్లు అయినాయి. ఇవన్నీ కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 2 ఒకటి వేలు వెళ్తే ఇబ్బంది వెళ్తాం కదా, మనం రేట్ వెళ్తాము. నువ్వు ఒకటే పెద్ద పెద్ద ఊర్లా అలాంటి చేసిరా? కుంభమేళ చేయలేదని వెళ్దాం అనుకున్నా. కుంభమేళ అంటే వచ్చినా నేను దాటుకుని వచ్చిన. కుంభమేళ అయితే ఓలే దాటుకుని అయితే వచ్చిన. కుంభమేళ మొన్ననే పోయినా జోగిపేట కంటే 16 కిలోమీటర్లు, సింగూరు 22. అయితే నేను అచ్చా ఇంతకు ఏమన్నారు అంటే ఊళ్ళల్లో అయితే మనకి ఏమంటారు చదువుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటారా సుమారు ఎంత పంపించచ్చు అన్నారు? 10 లక్షలు అయితే దానికన్నా వస్తుంది. కష్టపడి మంచిగా అయిందనుకో రావచ్చు. అంటే రైతు పడుతుంటే ఉన్నది అంటే ఎవరి పట్ల చదువుకి చేసి మళ్ళీ కూడా సంబంధాలు ఇప్పుడు అయిపోయింది కదా. ఎంతైనా మనకు ఆరోగ్యం బాగుండాలి, మనోళ్ళ దగ్గర ఉండాలి, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, ఒక మంచి ఆరోగ్యం ఉండాలి, అడిగేలాగా ఉండాలి. అంటే ఇక జిందగీ ఫుల్ సెట్ కదా. సో ఇది జేటీ ఈరోజు కదా, జేటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్ మండలం SRD డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. ఓ పెద్ద కదా. ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది? 100 ఎకరాలా? బాబా ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి ఆడుంది హైదరాబాద్లో. అంటే మళ్ళీసనా ఈ ఇక మనకు ఉపయోగం పడుతుంది. లేకపోతే చదువుకుంటే ఉండాలంట ఉండాలి. మరి జాబ్ వస్తాను చదువుతున్నా బయటకు వెళ్తాం, వేరే సైడ్ కానీ చదివిన జాబ్ వస్తాను గ్యారెంటీ అది. అంటే జాబ్ కోసం కాకుండా మనం ఏమంటారు నాలెడ్జ్ కోసం చదవాలంటే డెఫినెట్లీ చదవాలంటారు. అదే డిపెండ్ అయ్యి ఉన్నట్టు కాదు, వేసి ఉండాలి. మళ్ళీ వేరే కూడా మనం ఏమంటారు స్కిల్స్ కూడా బిల్డ్ చేసుకోవాలి. మనం ఏమైతే ఉంటాయో అవి కదా. ఓన్లీ చదువు అంటే కాకుండా మనం ముందు జీవన ఉపాధికి సంబంధించి ఏదైతే ఉంటుందో అవి కూడా మనం రిసర్వ్ తెలుసుకోవాలంట. అది ఫ్రెండ్స్, నన్ను ప్రస్తుతానికైతే అన్న అక్కడ దాకా వదిలేశాడు. ఇక్కడ నుండి మనం వెళ్ళాలి. ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే తీసుకొని వెళ్దాం. ఓకే రోల్ ప్లీజ్. ఒక నిమిషం ఫ్రెండ్స్, అది ఇక్కడ లిఫ్ట్ అడగాలి. మనం ప్రస్తుతానికి ఏరియాలో ఉన్నామైతే నాకు అర్థం కావట్లేదు. బట్ కొట్లూరు అని అయితే ఉంది. ఈ నుంచి వెళ్ళాలి మనము. లిఫ్ట్ అడుగుదాం ప్లీజ్. గవర్నమెంట్ డ్యూటీ అంట, గవర్నమెంట్ వెహికల్ అది. ఆపేసిన నేను. ఇట్స్ ఎనీవే ఆస్క్ పీపుల్ అండ్ దెన్ సీ. ఈ నుంచి ఇప్పుడు జోగిపేట వెళ్ళాలి, అక్కడ నుండి మళ్ళీ అల్లదుర్గ్ వెళ్ళాలి. సో సీదా అల్లదుర్గ్ వరకు దొరికేస్తే గ్రేట్. ఏమంటారు? వాహిగురు జీ కా ఖాల్సా, వాహిగురు జీ కీ ఫతేహ్. లెట్స్ ట్రై. బట్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్. లిఫ్ట్ అడగాలి, లిఫ్ట్ అడుగుదాం.
వెహికల్స్ ఏం రావట్లేదు ఫ్రెండ్స్. నడుచుకుంటూ పోవాలి. ఎక్కడి నుంచి బైక్ అయితే స్టాప్ బైక్. కాల్ చేస్తాను. Please. Is an auto. Come on, auto. Come on. So I think finally I got left tickets. Say bye to say bye. I will हमारे व्यूअर्स को say bye. आप क्या करते हो say bye? अभी से शुरू नहीं क्या कर रहे हैं? अभी कैरियर से आने पढ़ते हैं. तो स्टूडेंट है और एक स्टूडेंट का तकलीफ एक स्टूडेंट ही समझता है ना. तो मैं भी एक्चुअली कॉलेज में कहीं जाना था बहुत मुश्किल होता था. कहीं तो बोले तो बसेस नहीं रहते कुछ भी नहीं रहते है ना. सही से अगर है तो ठीक है. पहली बात हो गई स्कूल में बच्चों को बड़े बड़ा भागा लाके भागा लाके भागे लाके उसको मतलब अपने क्या करना पड़ता है. अगर पूरे ड्रेस खोल के क्या सही में पे नहीं पर आगे लाके देखिए कोई नहीं आता है. वो करना पड़ता है रोज टाइम मतलब आगे लाके जो उसका टाइम होगा वो पता नहीं पता नहीं काज होगा ब्याज बट जाए तो थोड़ा बहुत जाएगा वो है बहुत जाए करते ले तो ये हमारे तो भाई बोलता తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అల్లాదుర్గ్. ఇక్కడ కూడా మనము రెస్ట్ రూమ్స్ అవన్నీ వాడుకోవచ్చు హైవే దగ్గర ఉండే బస్ స్టాప్ దగ్గర. సో యా సంథింగ్ న్యూ ఆన్ ద హైవే ఆల్సో వీ కెన్ యూజ్ దీస్ థింగ్స్ అని. కూల్. ప్రస్తుతానికి అయితే అల్లాదుర్గ్ చేరుకున్నాం మనము. అల్లాదుర్గ్ దగ్గర నుండి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి వాడు పంపించిన లొకేషన్కి. లెట్స్ గో. లెట్స్ ఆస్క్ లిఫ్ట్ కిందకి వస్తాయో రావో తెలియదు మనకి. బట్ యా థ్యాంక్స్. కమ్. ఓకే. ఇన్ని చెట్టొచ్చు on foot I tried but somebody helped. My god. So finally reached అల్లాదుర్గ్ అన్నమాట. అల్లాదుర్గ్ వచ్చేసాను నేను. గడిపెద్దాపూర్ నుండి ఐ థింక్ ఇట్ ఈస్ సమ్ 5 kilometers దూరం. దీనికి ఇంకో పేరు బేసిక్గా రియల్ పేరు వచ్చేసి శీలం కోట. శీలం కోట. ఎందుకు కోట ఉంటుంది ఇక్కడ? అదేనా కోట? నాట్ దట్ బట్ జనరల్గా పేరు శీలం కోట. అచ్చా. శీలం అంటే మంచా? రేణుకా మాత ఐడియా ఉందా నీకు? సో ఆ దేవత నుంచి సో జనరల్గా ఒక పాట ఉంటుంది శీలం కోట కట్ట కింద. సో మళ్ళీ పేరు ఇక్కడ తులసి సినిమా తీసినారు. తులసి మూవీ. సో ఇది దొరవారి ఇల్లా? అచ్చా. You can pause for some time. We can go inside. No. Opposite pause. Finally, after reaching Alladurg, got freshed up. లంచ్ తింటున్నాము. దీన్ని ఏమంటారన్నా? నూనె పోలే. ఇది నూనె పోలే అంట. అంటే నేను ఫస్ట్ నూనె పోలేదు అనుకున్నా, నిజంగా నూనె పోయింది. జోక్స్ అపార్ట్ బాగుంది. యా సో ప్లాన్ ఇప్పుడు తిన్నాక వీఆర్ గోయింగ్ టు బండ్లు చూడడానికి అయిపోతుంది జాతర. టుడేస్ లాస్ట్ డే అని విన్నాను, చాలా మంది అన్నారు దారిలో వచ్చేటప్పుడు. ప్రస్తుతానికి పవర్ కూడా వెళ్ళిపోయింది అనమాట, పవర్ లేదు ఇక్కడ. బట్ ఇల్లు మాత్రం చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. నెక్స్ట్ అప్డేట్ ఈజ్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ విల్ షో యూ బండ్లు. సో ఐ థింక్ ఇప్పుడు టైం వచ్చేసి టైం ఎంత అవుతుంది అఖిల్? 1 o'clock. సో టైం 1 అవుతుంది అండ్ ఇప్పుడు వెళ్తున్నాము బండ్లు చూడడానికి అండ్ ఆల్సో జాతర. సో యా వాకింగ్ ఇన్ ద స్ట్రీట్స్ అనమాట రైట్ నౌ.
చాలా బాగున్నాయి ఇక్కడ గల్లీలు అండ్ ఆల్సో గుళ్ళు, ఇండ్లు చాలా నచ్చాయి నాకైతే. మీకు కూడా ఒక హోమ్ టూర్ అయితే చూపిస్తా తర్వాత. వావ్, ఇది చాలా బాగుంది. ఐ కుడ్ సీ ఇట్. ఓల్డెస్ట్ టెంపుల్ అంట ఇక్కడ. ఇది చాలా ఓల్డెస్ట్. ఈ బ్రిక్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. గ్రానైట్ స్టోన్స్. చాలా బండ్లు చూపించిన తర్వాత ఈ గుడి కూడా దెన్ విల్ హ్యావ్ అ టూర్. ఓకే, అండ్ ఆల్సో అది కూడా ఓల్డెస్ట్ టెంపుల్ అంటే అక్కడ సమ్ స్టాచ్యూస్ ఉన్నాయి, మీకు చూడొచ్చు. యూ కుడ్ సీ సమ్ స్టాచ్యూస్ అక్కడ, కొన్ని కింద గ్రానైట్ స్టాచ్యూస్ చూపిస్తాను. Yeah. పెంకుటిల్లు. ఇలా నడుచుకుంటూ ఇక్కడ వరకు వెళ్తున్నాం. అక్కడ ఇంకేదో ఉంది, గద్ద. గద్ద ఇదేదో ప్రాథమిక ఉన్నత పాఠశాల అంట. శ్రీ సాయి ప్రాథమిక ఉన్నత పాఠశాల. అండ్ ఇక్కడ ఏదో నేతాజీ యూత్ స్మాల్ షాప్స్, కిరాణా జనరల్ స్టోర్. కూల్. ఫైనల్లీ గుడికి అయితే వచ్చాము. ఇక్కడికే వస్తాయంట బండ్లు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయో తెలియదు. ఇది ఏం గుడి ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ దిస్ విలేజ్ ఈజ్ ఎక్కడ నువ్వైనా తవ్వు, అక్కడ నీకు ఏదో ఒక ఐడల్ వస్తుంది. నో నాట్ గోల్డ్. ఏదో ఒక ఐడల్ వస్తుంది, స్ట్రక్చర్ వస్తుంది, స్టోన్ కార్వింగ్ వస్తుంది. సో దర్ ఈస్ అ వే ఇక్కడ. ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్. బావిలో ఏంటంటే రాళ్ళు ఏవైతే ఉంటాయో, బావి లోపల కట్టిన రాళ్ళు, ప్రతి రాయి మీద దర్ ఈస్ సమ్ విగ్రహం carved. Yeah. Okay. Nice. So that's the story. And very interesting thing. చాలా స్టోరీస్, చాలా మిస్టీరియస్ థింగ్స్ ఉంటాయి మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాయి. సో శీలంకోట రేణుకా మాత. శీలంకోట నుండి ఎందుకు అల్లదుర్గని మారింది? ఇవన్నీ మడ్ వాల్స్ కదా? కరెక్ట్. ఐఎమ్ అజ్యూమింగ్ మేబీ రజాకర్ టైంలో ఊరు పేరు చేంజ్ చేయాల్సి వచ్చింది అనుకుంటా. బికాస్ అల్లా దెన్ దుర్గ్. సో బట్ స్టిల్ ఇప్పటికీ చాలా మంది శీలంకోట అంటారు. నువ్వు ఎప్పుడైతే పాత టెంపుల్స్, ఇప్పుడు మనం ఒక టెంపుల్ చూసాం కదా, అక్కడ చూస్తే అల్లదుర్గ దేవుడు అని ఎవరు చెప్పరు. శీలంకోట సమ్ శివుడు ఏదో అంటారు. అండ్ దెన్ ఫేమస్ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి చాలా మంది వస్తారు ఇక్కడికా. మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఇట్స్ లైక్ 2 kilometers ఫ్రమ్ ఆ ప్లేస్. మరి ఇప్పుడు అటే వెళ్తున్నామా? నో, అది మనం ఈవినింగ్ ప్లాన్ చేద్దాం. సో అది కూడా సేమ్ శీలంకోట ఎల్లమ్మ అంటూ ఉంటారు. సో ఇట్స్ వెరీ ఫేమస్ టెంపుల్. అండ్ ఇప్పుడు మనం ఏదైతే టెంపుల్ నుంచి వచ్చామో అది శివుడి టెంపుల్ యాక్చువల్ గా. ఓకే. సో దానికి కర్ణాటక వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఈ ఊర్లో వాళ్ళు అంతా పట్టించుకోరు ఆ టెంపుల్ ని. బట్ కర్ణాటక నుండి వచ్చి నైట్ స్టే చేసి. ఇక్కడ మస్జిద్ కూడా ఉందా? యా, మస్జిద్. అజాన్ వస్తుంది. అండ్ ఇవన్నీ పెంకుటిల్లు. హనుమాన్ టెంపుల్. ఓకే. లుక్, G+1. సో దీంట్లో అందరు ఉంటారా జనాలు? కొన్నిట్లో ఉంటారు, కొన్నిట్లో అలా వదిలేసారు. అబాండెడ్ హౌస్. సో మోస్ట్లీ G+1 హోమ్స్ ఏమో. మట్టి G+1s మజా. మడ్ అండ్ G+1. ఐ థింక్ ఫస్ట్ ఫ్లోర్ అంతా గ్రానైట్ తోటి ఉంది. సెకండ్, ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్ ఇట్ ఈస్ ఆల్ గ్రానైట్ అండ్ దెన్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ ఇట్ ఈస్ ఆల్ మడ్. కరెక్ట్. ఓకే. ఐ థింక్ హోమ్ టూర్ కూడా చేసి ఉంటే ఎప్పుడు అయిపోయేది అనిపించింది నాకు. ఇన్ఫాక్ట్ మామది రిసెప్షన్ కూడా ఇక్కడ అయింది. అచ్చా.
అండ్ ఇదేంటి స్తంభాలు? అదే చెప్పాం కదా, ఎక్కడ ఏం చేసినా కూడా ఏదో ఒకటి ఉంటుంది అందులో. ఓ నేను ఒక ఫోటో తీస్తా. ఇక్కడ వచ్చేసామా బండ్ల దగ్గరికి? ఓకే. బాగున్నారా?
చేస్తున్నారో లేదో. మన ఆఫ్రికా మీకు తాడు పడుతుందా అని చెప్తే చిన్నప్పుడు ఉంటుండే తెలుసా మా దగ్గర ఇలాంటివి. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఎక్కడ తీసుకున్నావు ఇది? జాతరలో తీసుకున్నావా? మేము చిన్నప్పుడు ఆడుతుండే అది వారితోటి కదా. బాయ్. ఇది ఫ్లోరా? సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ G+1. కిందంతా గ్రానైట్ అండ్ మీదంతా మడ్ వాల్ అండ్ పెంకటిల్లు. అది గుడా అండ్ పక్కనే మళ్ళీ బ్రిక్ కన్స్ట్రక్షన్ వాల్స్. సచ్ అ కాంట్రాస్టింగ్ హౌసెస్. ఇదేం జాతర తాత? బేతాల్సామా? బేతాల్సామ అంటే ఎవరు? బేతాళా? శివుడా? విష్ణువా?
పాతకాలం శివాలయం ఫ్రెండ్స్ ఇది. ఓకే, గర్భగృహం మీదకైతే వచ్చేసాం మనము. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు, ఇదంతా కూడా ఊరు, పొలాలు, అటువైపు పెంకుటిల్లు అన్నమాట ఇవన్నీ కూడా. అదే శీలం కోట. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని శీలం కోట అనేవాళ్ళంట. తర్వాత కాలక్రమేణా నిజాం పరిపాలనలో, రజాకర్ల పరిపాలనలో ఈ ప్రాంతానికి అల్లాదుర్గ్ అనే ఒక పేరు పెట్టారు. అల్లాదుర్గ్ అనే పేరుకి మీనింగ్ వచ్చేసి అల్లా దుర్గం. దుర్గం అంటే కోట, అల్లా నివసించేటువంటి కోట అనేది అలా క్రమంగా ఇచ్చారు. శీలం కోట అంటే అది ఇక్కడ శీలం కట్టమైసమ్మ అని చాలా మహిమగల దేవత గుడి ఉందంట. సో ఆ దేవత పేరు మీదుగా ఇక్కడ ఆ పేరు వచ్చింది ఈ ప్రాంతానికి. ఈ ప్రాంతంలో అంటే ఎక్కడ తవ్వినా కూడా మనకి ఏదో ఒక శిలాఖండం అనేది లభిస్తుంది అనేది నేను విన్నాను. మొత్తానికి ఈ టెంపుల్ యొక్క గుడి మీదైతే మనం ఉన్నాము. ఇది గుడి మీద నుండి వ్యూ అన్నమాట. మనకి ఇక్కడ నుండి దారి, చిన్న దారి, మెట్లది చూడొచ్చు మీరు ఎంత నేరోగా ఉందో ఇక్కడ దారి. కేవలం ఒక్కటే మనిషి పట్టేంత ఉంది ఇది దారి. బ్యాక్గ్రౌండ్లో మీరు వాయిస్ కూడా వినొచ్చు, జాతరలో ఎడ్లని ఊరేగింపుకి తీసుకొచ్చే సౌండ్ అది. ఇక్కడ పిచ్చుకది చూసారా ఎంత బాగుందో. ఇక్కడ గుడి కట్టింది అనుకుంటా. ఫ్లవర్స్ స్పీక్ లాంగ్వేజ్ ఆఫ్ లవ్. మడ్ హౌసెస్ మళ్ళీ. రెడీయా?
దీపం ఇప్పిస్తావు ఇప్పుడు నువ్వు దానికి అరతి ఇయ్యాలా ఆమె ఇయ్యాలా ఆడోగలు పెట్టరు సాక ఆ పిల్లలకి అన్ని పొద్దుంది అయ్యలు కొడుకులు కలిసి మంచిగా చేసేది 3 గంటలకు వచ్చారు. బాహుబలి ఎట్లా దుంకిండు బండి మీద బాహుబలి 2 3 అది అంటించాలి కాలుతుంది వెళ్ళాడు Okay, so finally this is Alladurgam temple
శ్రీ శీలం కోట రేణుకా మాత ద్వారం. చెప్పులు. సో టెంపుల్ లోకి ఎంటర్ అవుతున్నాము. లక్కీగా టెంపుల్ ఇంకా క్లోజ్ కాలేదు. బేసికల్గా 7 గంటల లోపు క్లోజ్ అయిపోతుంది అంట టెంపుల్, బట్ ఇంకా ఓపెన్ ఉంది ఫార్చునేట్లీ. ఎస్, ఓకే. 7 PM టెంపుల్ టైమింగ్స్. ఓకే, దిగొచ్చా లోపల? లెట్స్ గో. బిఫోర్ దట్ ఇది చూపిస్తా. యాక్చువల్గా అక్కడ ఫోటో తీసుకోలేమా? లోపల we can take, I guess. Can't we? ఈ రాయి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటారు, కష్టాలు రాశారా? సో ఎలాంటి బాధలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ బండ మీద రాసేసుకున్నారు అని చెప్తూ ఉన్నారు. నిజంగా రాసుకున్నారా? ఇది ఏం భాష? తెలుగువా? సంభాష. సో ఇక్కడ బిలీఫ్ ఏంటి అంటే జనాలందరూ కూడా ఇక్కడ కూర్చొని మొక్కుకొని ఒక కోరిక కోరుకొని దే పుట్ హ్యాండ్స్ అన్నమాట కింద ఈ బండ చుట్టూ. సో ఒకవేళ నెరవేరితే హ్యాండ్స్ ఆటోమేటిక్ గా పైనకి వెళ్తాయి అని. ఎలాగా ఒకసారి కెన్ యూ డూ అండ్ షో? సో మొత్తానికి అల్లాదుర్గం ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ టెంపుల్ చాలా వందల ఏళ్ళ క్రితం చరిత్ర కలిగినటువంటి టెంపుల్ అంట. అయితే ప్రస్తుతానికి మనం ఒక ప్లేస్లో ఉన్నాము. ఈ ప్లేస్ వచ్చేసి ఈ టెంపుల్లో ఒక భాగం అన్నమాట. అయితే ఇక్కడ ఈ రాయి ఏదైతే ఉందో మన కళ్ళ ముందు, ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి కూర్చొని తన కష్టాలు రాస్తుంది అని ఇక్కడ ప్రజల నమ్మిక. సో ఇక్కడ కొండ మీద కూడా ఈ రాయి మీద కూడా చూస్తే మీరు కొన్ని ఇక్కడ అక్షరాలు రాసి అయితే ఉన్నాయి, కానీ ఇది ఏ భాష అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. కొంచెం తెలుగు లాగా ఉంది, కొంచెం సంస్కృతం లాగా ఉంది. బట్ ఎనీవే, సో ఇక్కడ ఈ రాయి యొక్క విశిష్టత ఏంటి అంటే ఇక్కడ కూర్చొని మనస్ఫూర్తిగా ఏదైతే మనం కోరిక కోరుకుంటామో మనం చేతులు పెట్టి కోరుకుంటామో, అండ్ ఒకవేళ చేతులు ఇలా మీదకి వెళ్తే కనుక అది కోరిక నెరవేరుతుంది అని ఒక నమ్మిక. లేదు అంటే అది అలాగే ఉంటాయంట. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ ఏ ట్రై. ఒకసారి నేను ప్రయత్నించి చూద్దాం అనుకుంటున్నాను. బికాస్ ప్రయత్నంలో తప్పేం లేదు కాబట్టి, ప్రతి ఒక్కరి బిలీఫ్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. और नीचे చేతులు మీదకి వెళ్ళాయి ఫ్రెండ్స్. సో నిజంగా నేను కోరుకునే కోరిక డెఫినెట్లీ తీరుతుంది అనిపిస్తుంది. బట్ నేనైతే కోరుకున్నాను, మంచి కోరిక అయితే కోరుకున్నాను నేను. సో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాను. అదే నా కోరిక. సో ఆటోమేటిక్గా చేతులు అయితే వెళ్ళిపోయాయి. సో ఐ బిలీవ్ ఎవ్రీబడి బ్రదర్హుడ్ తోటి సిస్టర్హుడ్ తోటి అందరూ కలిసిమెలిసి ఉంటారనుకుంటున్నా. సో థ్యాంక్ యూ. అచ్చా, ఓకే. ఈరోజు పసుపు పెట్టారు మొన్న లేకుండా. ఓ, సో పరశురాముడు పడుకొని ఉంటాడు. అది పరశురాముడా? దెన్ వాళ్ళ చెల్లి కాళ్ళలో పురుగులు తీస్తూ ఉంటుంది అని చెప్తారు. అండ్ లాస్ట్ లో కూర్చున్న వాళ్ళు పరశురాముడు వైఫ్ అని చెప్తారు. అక్కడ లాస్ట్ లోనా? సో వాళ్ళ చెల్లి పురుగులు తీస్తూ ఉంటారు, వాళ్ళ వైఫ్ పక్కన కూర్చున్నారు. అంటే పురుగులు తీయడం అంటే అంటే కాళ్ళకి సమ్ ఇన్ఫెక్షన్ అయింది. సో షీఈస్ జస్ట్ దీని స్టోరీ ఏంటి? కెన్ యూ టెల్ మీ వన్స్ అగైన్? యా, సో ఎల్లమ్మ కథ వింటే గనక పరశురాముడు మేజర్ గా వాళ్ళ మదర్ పైన చాలా హేటెడ్ పెంచేసుకొని ఫైట్ చేస్తూ ఉంటాడు కదా. సో అలాంటి టైంలో కాలుతో తనడం కూడా అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఎల్లమ్మని.
సో అమ్మని తన్నిన పాపంలో కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవుతాయి అయ్యాయి అని చెప్తూ ఉంటారు. సో అలాగా ఇప్పుడు సో వాళ్ళ చెల్లి హెల్ప్ చేస్తున్నారు పరశురాముడికి. ఓకే, సో ఆ శాపం వల్ల తనకి ఇట్స్ నాట్ శాపం, ఇట్స్ పాపం, ఇట్స్ ఫేత్. యా ఇట్స్ ఫేత్, నాట్ శాపం బట్ ఇట్స్ పాపం. ఫైన్. సో ఐ డోంట్ నో దట్ స్టోరీ. ఇక్కడ కాళ్ళు పాదాలు ఉంటాయి. అవును, ఈ పాదాలు. ఇవి ఎవరివి? పరశురాముడువా? రేణుకమాత. జమదగ్ని అంటారో ఎవరు? జమదగ్ని ఇస్ ద ఫాదర్. యా, సో అక్కడే ఉంటాడు. ఎవరు? టెంపుల్ పైన జమదగ్ని ఉంటాడు. అది వాళ్ళ ఫాదర్. అండ్ లోపల ఎక్కడో ఇది ఏంటిది? బావియా? చెరువా? ఐ డోంట్ నో, సమ్ లోయ. ఓకే, లోపల ఎక్కడో అడవిలో ఎక్కడో జమదగ్ని విగ్రహం కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఐ వాంటెడ్ టు సీ ఇట్ బట్ యా ఇప్పుడు కుదరలేదు. సో అక్కడికి వెళ్ళొచ్చా మనం? ఇప్పుడు వెళ్ళకూడదు. ఏ? మనకు తెలియదు ఫస్ట్ ఎక్కడో. ఈ చీకట్లో వెళ్తే అక్కడ కాదు అని అంటుంది. ఇక్కడ ఇప్పుడు వెళ్ళలేము. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్? గుండం. అచ్చా. ఎప్పుడు ఎండిపోదు, ఎంత ఏమైనా కూడా వాటర్ ఉంటూనే ఉంటాయి అంత. సో రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాధగా వేరేలా ఉండేది, సిమెంట్ తో కాకుండా రాళ్ళతో ఉండేది. ఇప్పుడు కూడా ఉందా నీళ్లు? అవన్నీ నీళ్ళే కనిపించేటివి. సో మొత్తం రాళ్ళతో ఉండేది. ఈ మధ్య రీసెంట్ గా రీకన్స్ట్రక్ట్ చేశారు టెంపుల్ అంతా కూడా. ఇంకొంచెం వేరేలా ఉండేది టెంపుల్, వెరీ రీసెంట్లీ కన్స్ట్రక్ట్ చేసి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ దీస్ ఆర్ ఆల్ వెళ్తున్నాం. హాయ్ తరా. హలో, హాయ్. హాయ్. ఒక్క నిమిషం. ఇంకేం సార్? रुकिएगा मेरे का. गाड़ी में ఓయా. సో ఇప్పుడు నువ్వు విగ్రహం చూసావు కదా, మమ్మీ పెళ్లి అప్పుడు 31 years బ్యాక్ బోనాలు తీస్తారు పెళ్లికి ముందు. అన్న పెళ్లికి ఎలాగైతే చేశారో ఇక్కడ తీసుకొస్తారు. అప్పుడు ఫొటోస్ లో చూస్తే ఏంటంటే దేవుడు కనిపించకపోయేవాడు. ఫొటోస్ నీకు చూపిస్తాను. ఐ సా ఫొటోస్. దేవుడు ఉండేవాడు కాదు, బట్ మొక్కడం ఇవన్నీ జరుగుతుంది. మిగతా 5 nights కూడా అక్కడ పార్క్ చేసేస్తారు.
विशाल फील्ड्स। अच्छा అంటే ఎవరు నాకు కూడా తెలీదు చెప్పన్నా యూట్యూబ్ अच्छा है चलो बोलो a lot of sweets, jalebis, pakodis, all this. Finally, tractor. Bye. Tata. ఇది రెండోసారి నేను ట్రాక్టర్ ఎక్కా మూడోసారి బీహార్లో ఒకసారి ఎక్కినా, అది వరకు రాజస్థాన్లో ఒకసారి ఎక్కినా, ఇప్పుడు తెలంగాణలో మూడోసారి ఇది. ఫస్ట్ రాజస్థాన్లో ఎక్కినా ఒకసారి, ఢిల్లీ నుండి ఆగ్రా పోయేటప్పుడు, ఢిల్లీ నుండి రాజస్థాన్ జైపూర్ వెళ్ళేటప్పుడు ఎక్కినా, దాని తర్వాత బీహార్లో ఒకసారి ఎక్కుంటి, ఇప్పుడు ఫైనల్ మళ్ళీ మూడోసారి తెలంగాణలో. నీకు ఓకేనా బంధు? కాదు ఓకేనా? ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఇక్కడ 1974. యో 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 మీరు దీంతోనే పొలం పని చేస్తారా? అదే గలీలలో బాగానే తిరుగుతాను ఇది, గలీలలో బాగానే తిరుగుతారు అంటే బాగానే నడిపిస్తారు మీరు. అంటే ఎట్లా పడుతుందా ఏందా అని పట్టాలి గిట కదా, ఏం తెలియదు అయితే. కాళ్ళు చూసుకోండి, కొంచెం అటు ఇటు చూసుకోవాలి కాళ్ళు. హాయ్ భయపడ్డారు యో ఇదా ఇది కూడా పక్కనే
ఇదేంది ఆఫీస్ అది పోస్ట్ ఆఫీస్ డాక్టర్ పల్లెటూరులో ట్రాక్టర్ మీద సవారీ. వచ్చేసినాం. కోట ఈ కోటకి ఎంట్రెన్స్ ఇటా అటా ఇదేనా ఎంట్రెన్స్? ట్రాక్టర్ సవారీ ఖతం.